హాయ్. ఇవాళ మన సబ్స్క్రైబర్ ఏమన్నాడంటే, అన్న నాకు షేరింగ్ ఇవ్వడం రావట్లేదన్న, కొంచెం చూపియవా అని చెప్పేసి. ఓకే అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. సో 11 అని నేమ్ ఇచ్చాను. మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు దానికి. నేను ఒక ఫోల్డర్కి 11 అనే పేరు ఇచ్చుకున్నాను కాబట్టి దానికి జస్ట్ ఏం లేదు, ఆ ఫోల్డర్ పైన రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్ళండి. ఇక్కడ షేరింగ్ అని ఉంటుంది. నెక్స్ట్ షేర్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎవ్రీవన్ ఉంటుంది. ఎవ్రీవన్ ఇచ్చుకోవచ్చు. లేదు మనం పర్టికులర్గా వాళ్ళకే ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఫైండ్ పీపుల్ అని ఉంటుంది. మీరు ఎవరికైతే ఇవ్వాలనుకుంటారో వాళ్ళే ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇస్తున్నాను. రైట్, ఓన్లీ మహేష్కే ఇద్దాం అనుకున్నాను. రైట్, మహేష్ డాట్ వచ్చింది కదా, నా ఒక్కరికే అనుకున్నాను, ఇచ్చేసుకున్నాను. ఇప్పుడు నా ఒక్కరికే వస్తుంది అన్నమాట, ఎవరికి రాదు. ఓకే, దీనికి నేను ఓన్లీ రీడ్ కావాలా, రైట్ కావాలా, రిమూవ్ కూడా చేయాలనుకుంటున్నాను. అంటే రీడ్ అండ్ రైట్ ఏంటంటే, నేను ఓన్లీ రీడ్ చేయాలంటే దాన్ని నేను ఏం ఎడిట్ చేయలేను అనమాట, ఓన్లీ చదవడానికే వస్తుంది. రీడ్ అండ్ రైట్ అంటే నేను దాన్ని మళ్ళీ ఎడిట్ కూడా చేయొచ్చు, చదువుకోవచ్చు, ఎడిట్ చేయొచ్చు, దాన్ని ఏమైనా చేయొచ్చు. ఇంకోటి రిమూవ్ అని ఉంది కదా, రిమూవ్ కూడా చేయొచ్చు. సో నేను రీడ్ అండ్ రైట్ పెడుతున్నా. కింద షేర్ అని ఉంది కదా, షేర్ ఇస్తున్నా. ఇట్లా అయిపోతుంది. డన్ అయిపోయిన తర్వాత డన్. అడ్వాన్స్ షేరింగ్లో వెళ్ళేసి మీరు ఏమైందంటే ఇక్కడ పర్మిషన్స్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి కూడా ఫుల్ కంట్రోలా, డినే అంటే ఇక్కడికి చేసుకోవచ్చు. చేంజ్ చేయొద్దు అనుకుంటే ఇక్కడ డినే ఇచ్చుకోవాలి. ఓన్లీ ఇట్లా చేసుకోవాలన్నమాట. ఇలా ఉంటుంది.